ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అనుగ్రహించిన ఈ మహా గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకు నేను మహిమ చెల్లిస్తూ, ప్రియులైన మీ అందరికీ ఈ వర్తమానం వినడానికి అందులో ఉన్న ఔచిత్యము, అందులో ఉన్న సత్యము, అందులో ఉన్న వాస్తవికత ఎంతో మీకు మీరే బేరు వేసుకోవాలనేటువంటి ఆశతో కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో శ్రద్ధగా ఆలకించండి. దీనివలన మనకు మేలుకరమైనటువంటి ఒక ప్రేరణ, మనకు ఒక స్ఫూర్తి మనం కలిగి ఉంటాం. విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్, విల్ హ్యావ్ మోర్ డిజైర్ టు డెల్వ్ డీప్ ఇన్ టు ద ట్రూత్. సత్యంలోనికి మనము త్రవ్వి లోతులలోనికి వెళ్ళి వాక్యపు సత్యాలు తెలుసుకోవాలనే ఆశ మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి అటువంటిది దేవుడు నాకు కలుగు చేశారు. మీ అందరూ కూడా అట్టి ఆత్మని ఉంచి ఉన్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ, నేను గత రాత్రి అంటే ఈరోజు ఉదయకాల సమయంలో నేను ఏదైతే మాట్లాడడం ప్రారంభించానో ఒక వర్తమానంలో, అదిగో ఆ యొక్క వర్తమానంలో నేను చెప్పాను, ప్రభు చిత్తం అయితే మరలా సంఘాన్ని గురించి కొన్ని విషయాలు నేను మీతో మనవి చేస్తాను. మరలా ధ్యానం చేద్దామని చెప్పాను. సమయం ప్రతి ఒక్కరికి సంకుచితంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటున్నారు. మనం ఎంత బిజీగా ఉన్నా దేవుని విషయాలలో ఆసక్తి పెంపొందించుకోలేనంతగా, ఎంతో కొంత సమయం దేవునికి కేటాయించుకోలేనంత బిజీగా ఉన్నట్లయితే అది ఒక ప్రమాదకరమైన సంకేతమే అని నేను అనుకుంటున్నాను. మీరు ఏది మిమ్మల్ని తప్పు పట్టడానికి మరొకటి కాదు. నా మట్టుకు మనలో ప్రతి ఒక్కరికి కూడా అదే మాట వర్తిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రండి, మనము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని ఈ రోజున కొంత పునశ్చరణే. ఇట్స్ లైక్ రివిజన్. ఆల్ ద టైమ్ we learn. మనము ఎల్లప్పుడూ కూడా వింటూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము, పరిశోధిస్తూ ఉంటాము, లేఖనాలను కలిసి పఠిస్తూ ఉంటాము, అందరం కలిసి ధ్యానిస్తూ ఉంటాము. ప్రార్థనలో కూడా ప్రభు వీటిని మనకి అనేక సందర్భాల్లో ఆయా విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనం చదివినటువంటి పరిశుద్ధ లేఖనాల భాగాలు, దాని భావార్థం ఏమై ఉంటుందా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయం పరిశుద్ధాత్మ ద్వారా మనకు చేరుతూ ఉంటుంది. మరి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనంలో, and I say also unto thee that thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. నేను నీతో చెబుతూ ఉన్నాను, నీవు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు. ఇది దేవుని యొక్క సంఘము. దేవుడు ఏం చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీవు పేతురువు అంటే నీవు ఒక చిన్న రాయివి, ఇదిగో ఈ బండ మీద, అంటే తనను తాను తన వైపు తాను సూచిస్తూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ వాక్యములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పదాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘమును కట్టుదును అంటూ ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో ఏ మనుష్యునికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన మాత్రమే అజేయుడు, ఆయన మాత్రమే స్తుతిపాత్రుడు, ఆయన మాత్రమే ఈ యావత్తు కార్యాన్ని జరిగించుచున్నవాడు. ఎందుకంటే ఇది చాలామంది తెలియక, ఇది పేతురు సంఘము, పేతురు అనే బండ మీద కట్టారు అని చెప్తా ఉంటారు. ఇది పోపు సంఘము కాదు. పోపు అంటే రోమ్లో ఉంటారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ
వాక్యానికి అనుకూలం. వాక్యం ఏం చెప్తుంటే అక్కడే మనం దాని వరకే పరిమితం అవుతాం, ఇతరులతో మనకు నిమిత్తమే లేదు. అంతేకాకుండా ఏ మత శాఖకు సంఘమునకు సంబంధమే లేదు. ఎందుకంటే మత శాఖలు అనేవారు తదనంతర కాలంలో వారు స్థాపించిన ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా వారు కాలక్రమంలో దాని ఉద్దేశాన్ని డిఫీట్ చేశారు. అంటే అవి విఫలమైపోయాయి, మత శాఖలు ఏర్పడ్డాయి. మానవుల యొక్క ట్రెడిషన్స్ అంటే ఏమంటాము, పారంపర్య ఆచారాలు అవి ఎక్కువైపోయాయి. మనుషులు ఏర్పాటు చేసినప్పుడు మనుషుని యొక్క ప్రమేయం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది క్రీస్తు ప్రభు వారు స్థాపించిన తన స్వంత సంఘము. ఇది క్రీస్తు సంఘము. యేసుక్రీస్తు ప్రభు వారే తాను బండ అయి ఉన్నారు. అది ఎన్నటికీ కదల్చబడని బండ. యుగ యుగములు ఏకరీతిగా నిలిచి ఉండే బండ. ఏ శక్తియు దాన్ని కదల్చలేని ఆ యొక్క కొండ, అది ఒక బండ. ఎందుకంటే గ్రీకు భాషలో పెట్రాస్ అనగా చిన్న రాయి, పెట్రా. అయితే బండ అనగా దృఢమైన శిల, ఎత్తైన కొండ, లేకపోతే చాలా పెద్దది, ఎవరు దాన్ని కదిలించలేరు అన్నమాట. అది ఆ రాతికి, ఏది చిన్న రాయికి బండకు ఉన్న వ్యత్యాసం. కనుక సంఘము పేతురు అనే మనిషి మీద కాదు, పేతురు ప్రకటించిన మహత్తర ఒప్పుకోలుపై నిర్మించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురు ఆయన గురించి చెప్పి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 16:16లో వీళ్ళారా మనం గమనించుదాం. ఎవరిని విమర్శించవద్దు, ఒకరి జోక్యం వద్దు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం స్వతంత్రంగా దీనిని మనం విన్నవన్నీ కరెక్టు అని అనుకోవద్దు. కానీ వాక్యంలో ఉన్నవన్నీ కరెక్టే అనేది మాత్రం నమ్మాల 100%. ఆ వాక్యాన్నే మనం గౌరవిస్తాం. ఎంత గొప్ప వ్యక్తులు ఈ భూమండలంలో ఎవరు వచ్చినా, ఎవరు చెప్పినా మనకి వాటి మీద లక్ష్యము, గురి ఉండదు. ఎందుకంటే పేతురు గారి ఒప్పుకోలు మత్తయి సువార్త 16:16లో నీవు క్రీస్తువు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు గారు యేసయ్య శిష్యులలో మొట్టమొదటి వాడు, అంటే ముందు వరుసలో ఉండేవాడు, ఆ శిష్యుల బృందంలో నాయకుడు, పెద్దవాడు. మరి ఆయన అంటున్నాడు, నీవు క్రీస్తువు సజీవుడైన దేవుని కుమారుడవు. అందువల్ల సంఘమునకు పునాది యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు మెస్సియా అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రికలో 3:11 ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఇది ఎక్కువగా నాకు ఇంగ్లీష్లో చదవడం అంటే దానిలోనే మెడిటేట్ చేయటం, కొంత అభ్యాసం చేసుకున్నాను. ఫర్ అదర్ ఫౌండేషన్ క్యాన్ నో మ్యాన్ లే దాన్ దాట్ ఈజ్ లేడ్ విచ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. చూడండి, గమనించండి. 1 కొరింథీ 3:11 తెలుగులో, ఏ మనుష్యుడును యేసుక్రీస్తు తప్ప వేరొక పునాదిని వేయలేడు, ఎందుకంటే క్రీస్తే పునాది అయి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో చదువుతున్నాను, మీ అందరు కూడా ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నాను. రాకపోయినా ఎఫెసీ పత్రిక 2:20 మీరు చూడండి, తెలుగులో మీరు చదువుకోవచ్చు. And are built upon the foundation of the apostles and prophets, Christ himself being the chief cornerstone. అపోస్తలులు మరియు ప్రవక్తలు ప్రకటించిన సత్యంపై సంఘము నిర్మించబడింది. అయితే ముఖ్యమైన మూలరాయి మరి ఆయనే. మూలరాయి ఎవరై అంటే పునాది రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బోధ, ఆ ఉపదేశము, ఆ విధానము, దాని గురించి
ఆ శిష్యులు అలాగే అనగా అపోస్తలులు మరియు ఆ, ప్రవక్తలు ప్రకటించినటువంటి దేవుని సత్యాలు ఆధారముగా ప్రవక్తలు ఆత్మపూర్ణులై ప్రవచించిన ప్రవచనాలు వాటన్నిటి నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలో 2:20 మనం చదివిన రీతిగా ప్రియులారా, ఆయనే ముఖ్యమైన మూలరాయి అయి మూల విరాట్టుగా ఉండి ఆయన శక్తి సంపన్నుడై ఎన్నడూ ఎవరు కదిలించలేని బండయ్యి ఎత్తైన కొండయ్యి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని అపోస్తుల కార్యములో మరి చరిత్రకారుడును సువార్థికుడునైన లూకా వైద్యుడు కూడా ఆయన ఎంతో ఈ విషయాలు నిబద్ధతో ఆత్మ ద్వారా వ్రాసిన విషయాల్లో అపోస్తుల కార్యములలో ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను 20వ అధ్యాయం 28వ వచనంలో ఎలా ఆయన ఏమని రాశారు నేను చదువుతున్నాను, మీరు వినండి. Take heed therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers to feed the church of God, which he hath purchased with his own blood. Hallelujah. దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ మిమ్మను ఏ మందపైన అధ్యక్షులుగా నియమించి ఉన్నాడో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మను గూర్చి మీరును జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకంటే సంఘమును మీరు కావలి కాయండి. ఆయన తన స్వరక్తముతో దానిని కొని ఉన్నాడు, సంపాదించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే మూలరాయి అయి ఉన్నాడు. అంతేకాకుండా తానే తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘమును తాను కొని ఉన్నాడు, తాను స్వతంత్రించుకొని ఆ సంఘమునకు ముఖ్యమైన వాడుగా ఉన్నాడు. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో నేను ఇవన్నీ కూడా లేఖనాలు సాధ్యమైనంత ఎక్కువ లేఖనాలు మీకు నేను వివరించటం వల్ల వినిపించటం వల్ల నేను ఏదో నా సొంత మాటలు చెప్తున్నానని ఎవరు ఏ భ్రాంతికి గురి కాకుండా సాతాను శోధించకుండా లేఖనాలనే నేను మీకు తెలియచేస్తున్నాను. ఆసక్తి కలిగిన వారు తప్పక, మీకు తెలియదని కాదు, మీరు 100 సార్లు చెప్పుంటారు, బోధించుంటారు, చదివి ఉంటారు, కానీ మరలా సమయం ఎన్నిసార్లు అయినా దానిని చదవాలి, ఓపికతో దాన్ని కనిపెట్టాలి. అందులో దేవుడు నిబిడీకృతం చేసిన సత్యాన్ని ఎన్నడూ కూడా మిస్ కాకుండా విస్మరించకుండా దానికి కట్టుబడి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన భూమి ఆకాశంలో గతించిననే కానీ ఆయన మాటల్లో కూడా ఒక్క పొల్లైనా సున్నయైనా తప్పిపోని ఈ పరిశుద్ధ లేఖనము మనందరికీ కూడా, విశ్వసించిన మనందరికీ, దేవుని సేవకులమైన మనకు, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా విమోచించబడిన మనకు, ఆయన సంఘములో చేర్చబడిన మనకు, ఎవరి అంతరంగంలో అంటే మన అంతరంగంలో దేవుడు తన పరిశుద్ధాత్మను మరి ఉంచి మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవాలని ఆ పరిశుద్ధాత్మయే పరిశుద్ధ లేఖనమును పరిశుద్ధ ప్రవక్తల చేత మరి వ్రాయించి ఉంటూ ఉండగా, భద్రపరుస్తూ ఉండగా, ఆ పరిశుద్ధాత్ముడే మనం మారు మనసు పొందిన రోజున, మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి తండ్రి అయిన దేవుని ఆదేశాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మనలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న కారణాన్ని బట్టే మనం దేవునితో మనకున్న అనుబంధాన్ని నిరంతరాయంగా కొనసాగించుకోగలుగుతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తున్నారు 5వ అధ్యాయం 25వ వచనంలో, హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ even as Christ also loved the church and gave himself for it. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తును తన సంఘమును ప్రేమించి
తన కొరకు, సంఘము కొరకు తను తాను అప్పగించుకుని, ఫర్ ద సేక్ ఆఫ్ ద చర్చ్ the Lord Jesus Christ gave himself for her. Church is the possession, a very precious, valuable possession of the Lord Jesus Christ, according to the will of God the Father in heaven. కనుక క్రీస్తు సంఘమును ప్రేమించి తను తానే ఆ సంఘము కొరకు అర్పించుకొని ఉన్నాడు, అప్పగించుకొని ఉన్నాడు, తన రక్తమును చిందించి ఉన్నాడు. ఈ వచనము సంఘముపై క్రీస్తు ప్రేమను ఆయన వ్యక్తపరిచిన, ఆయన బహిరంగము చేసిన, ప్రదర్శించిన ఆయన యొక్క త్యాగము మరియు ఆయన యొక్క యాజమాన్యం, అంటే ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన అధికారము, దాని యొక్క ఓనర్షిప్, అంటే తెలుగులో ఎగ్జాక్ట్ తెలుగులో యాజమాన్యం అని అంటాం, మేనేజ్మెంట్ లేకపోతే ఓనర్షిప్. అది స్పష్టముగా తానే యజమానుడుగా ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తానే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు, తానే పునాది రాయి అయి ఉన్నాడు, తానే సమస్తంలో సమస్తమై ఉన్నాడు, తానే విశ్వాసులకు ప్రాణప్రదముగా తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా. కనుక సంఘం అనే పదమునకు అర్థం ఏంటని మనము ఆలోచన చేసినప్పుడు 2 గ్రీకు పదాల నుండి సంఘము ఏర్పడింది. అంటే ఎక్లీషియా, అంటే బయటకు, క్యాలియో అంటే పిలువబట్టం, క్యాలియో గ్రీకు మేము కొద్దిగా నేర్చుకున్నాము సెమినరీలో చదివినప్పుడు. మనకు రాకపోయినా ఇవాళ ప్రభు తన కృపను బట్టి అందుబాటులో ఉన్న విస్తారమైన వనరులు నేర్చుకోవాలనే ఆశ ఒక వ్యక్తికి ఉండాలి, కానీ వాళ్ళ అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంత గొప్పదాన్ని అయినా సాధించగలరు. నాలాంటి మరి అనుభవ రాహిత్యంతో ఉన్న ఒక వ్యక్తి దేవుని యందున్న అమితమైన ఆసక్తిని బట్టి అనుదినము నా ఆత్మ, పరిశుద్ధాత్మ అగ్నితో మండుచూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నేను అతిశయోక్తులు చెప్పడం లేదు. పరిశుద్ధాత్ముడు నాకు నిద్ర లేకుండా, మరి దేని మీద నాకు ఆసక్తి లేకుండా చేశాడు. యేసయ్య యొక్క మాట, ఆయన మాటల్లో ఉన్న అర్థం ఏమిటి, అది మనకు ఏ మేరకు మనకు అన్వయించబడదగుతుంది, పడదగినది అనేటటువంటి విషయాలు నేను ఆసక్తి కలిగి అనునిత్యము దానిలో ఆసక్తిని పెంపొందించుకొని పఠిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ప్రభువును వేడుకుంటూ కొనసాగుతున్నాను. ఎక్ అంటే బయటకు, ఈకే అది గ్రీకు భాషలో ఎక్. క్యాలియో అంటే పిలువబట్ట, అంటే బయటకు పిలువబడిన సమాజము. ఇట్స్ ఎ కమ్యూనిటీ దట్ హ్యాస్ బిన్ కాల్డ్ అవుట్. పిలువబడిన సమావేశము లేక అసెంబ్లీ, ఒక గ్యాదరింగ్. ఇట్స్ ఎ కాల్డ్ అవుట్ అసెంబ్లీ అంటాం. సామాన్య గ్రీకు భాషలో ఈ పదము ఒక చట్టబద్ధమైన ప్రజాసభకు సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో కూడా మనం చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో, నాది చాలా పల్లెటూరు, టమ్కా వేస్తారనమాట. ఏదైనా ప్రజలందరికీ ప్రభుత్వం తరపున ఒక సమాచారం కానీ, ప్రజలందరికీ అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు, పన్నులు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ తరపున, ప్రభుత్వం తరపున ఏదైనా ప్రజలందరికీ తెలియచేయబడాలంటే అధికారము ఇచ్చి ఒక వ్యక్తి తాను ఏదైతే సందేశము ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళి ఆ టముక కొట్టుకుంటూ ఏదో ఒక చిన్న డప్పు దాన్ని కొడుతూ బయట ప్రజలందరికీ ఒక వీధి మూలల్లో నిలబడి ప్రజలందరూ వినేటట్లుగా పెద్ద ప్రకటన చేస్తూ అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అదే రీతిగా చట్టబద్ధమైన ఒక సమావేశం, ఇట్స్ ఎ కాన్స్టిట్యూటెడ్, ఇట్స్ ఎన్ అఫీషియల్ కాల్డ్ అవుట్ అసెంబ్లీ. ఇది సంఘము అనేది ప్రత్యేకమైన పని కొరకు వేరుగా బయటకు వచ్చి సమావేశము చేయబడిన ఒక సభ, లేదంటే అసెంబ్లీ అంటాం, లేక సమావేశము, లేక సంఘము, లేకపోతే సమాజము. ఇన్ని పదాలు, పర్యాయ పదాలు ఉన్నాయి.
భాష యొక్క విస్తృతి మనని అనేక రకాలుగా చాలామంది అపార్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే బయటకు పిలువబడిన వారి యొక్క సమాజము, వారి యొక్క గుంపు అని మనం అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కార్యములలో 19వ అధ్యాయము 39 నుండి 41వ వచనంలో ఇక్కడ ఎక్కలీషియా అనే పదము ఒక చట్టబద్ధమైన పౌర సభను సూచించుటకు ఉపయోగించబడింది. ది గ్రీక్ వర్డ్ used in that particular passage has been used to denote, అంటే అది ఒక చట్టబద్ధమైన చట్టపరమైన గుర్తింపబడిన ఒక పౌర సభ. ఇట్స్ ఎ సివిక్ అసెంబ్లీ. ఇట్స్ అన్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ సిటిజన్స్, అంటే people who have got to do with the church, ecclesia. దీనివల్ల ఒక ముఖ్యమైన సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎక్లేషియా అనగా కూడుకొనిన సభ. ఇట్స్ ఏ కాల్డ్ అవుట్ అసెంబ్లీ ఆర్ గ్యాదరింగ్ విత్ అ పర్పస్, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము సమావేశము అయినటువంటి ప్రజల యొక్క సమూహము. ఇక్కడ దీనివలన మనం ఏమని గ్రహించుకుంటున్నామంటే అది కనబడని, నిర్వచించలేని సమావేశం కానీ సమూహాన్ని సూచించదు. దేన్నైతే మనం చూడలేమో, ఏదైతే కనబడదో, ఏదైతే నిర్వచించబడుట లేకపోతే ఇది ఫలానా అని హేతుబద్ధంగా వివరించుట అనేది సాధ్యం కాదు. ఇది అలాంటిది కాదు. సంథింగ్ దట్ పీపుల్ కెన్ సీ. ఎవరైతే ప్రజలు చూడగలుగుతారో, ఎవరైతే దాని ఉద్దేశాన్ని గ్రహించుకోగలుగుతారో, ఎవరైతే సాధారణ పరిభాషలో మామూలు భాషా ప్రయోగంలో ఇది ఎందుకొరకు ఉద్దేశించబడిన సభ లేక సమావేశము అనేది ఎవరైనా చూచుటతోడనే వినుటతోడనే గ్రహించుకోగలిగే ఒక సమావేశము. అంతే తప్ప ఇదేదో మార్మికమైనటువంటిది కాదు అని చెప్పడం వెనుకే ఇవన్నీ నేను చెబుతా ఉన్నాను. కానీ ఒక నిర్దిష్ట పట్టణంలోని సంఘము అత్యధిక సందర్భాల్లో మనం ఇవే చదువుతాం. కొరింథు సంఘం అంటాం. ఎందుకు? కొరింథులో సమావేశమైన దేవుని సభ, దేవుని సమావేశం, దేవుని యొక్క ప్రజల విశ్వాసుల యొక్క సమూహం. అదే ఒక గుర్తించగల స్థానిక విశ్వాసుల సమాజం. స్థానికంగా ఇప్పుడు ఉదాహరణకు మా గ్రామం రామానగరం. సో నేను మా సంఘానికి సహజంగా ఏమని పిలుస్తూ ఉంటాం, బయట అంతటా కూడా తెలియబడిన పేరు ఏంటంటే ఎమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ రామానగరం. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. రామానగరంలోని ఎమాన్యుయల్ బాప్టిస్టు సంఘానికి ఇతర సంస్థలతోనో పెద్ద పెద్ద సంస్థలు ఏది ఒక కేంద్ర కార్యాలయం ఉండి ఆ కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చి వాటన్నిటినీ అందరూ విధిగా శిరసావహించవలసిన ఒక సంస్థ. అలాంటి సంస్థలో ఇది భాగం కాదు. ఇస్తే మా ఎమాన్యుయల్ బాప్టిస్టు సంఘము రామానగరము ఇది చాలా స్వతంత్రమైనటువంటిది, దైవ చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడినది. దేవునిని ఘనపరిచి ఆయన పరిశుద్ధ లేఖనాన్ని గుర్తించి వేరే ఏ విధమైన పెత్తందారితనము, ఇతరుల యొక్క ప్రమేయము, ఇతరుల యొక్క బలవంత పెట్టే అధికారము ఎవరికీ లేదు. అటువంటిది ఈ సంఘం. అది చిన్నదే కావచ్చు. ఎక్కడ 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ ఎవరి మధ్యలో నేను ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన రక్షణ దుర్గము. ఆయన ఘనపరచబడుతున్న సమావేశం, ఆయన ఎన్నుకున్న సభ, ఆయన దీనులైన ఆయన ప్రజలు విశ్వాసముతో నిరీక్షణతో యేసయ్య యొక్క వాగ్దానమును నమ్మి పాపములకు ప్రాయశ్చిత్తం పొంది ఆయనకు లోబడిన బిడ్డలు నీటి బాప్తిస్మం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధుని సంఘముగా చేర్చబడి ఉన్న
ఈ వ్యక్తుల యొక్క కలయిక ఒక సమావేశం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్థానిక విశ్వాసుల యొక్క సంఘం, లేకపోతే మనం పేరు పెట్టుకున్నాం, అది ఎమ్మానుయేలు బాప్టిస్టు సంఘం. బాప్టిస్టు అనే దానికి కూడా నేను వివరణ తర్వాత ఇస్తాను. అది లోకంలో చాలా రకాల బాప్టిస్టులు ఉన్నారు. మేము స్వతంత్ర బాప్టిస్టులముగా ఉన్నాం. బాప్టిస్టు అనేది చరిత్ర మీరు చదివినట్లయితే తమంతట తామే బాప్టిస్టులు అని వారు పెట్టుకోలేదు. తమను నిరసించే వ్యక్తులు, వ్యతిరేకించే వ్యక్తులు హాస్యాస్పదముగా వారిని పిలవడానికి వారిని ఏదో ఆరోపణ చేస్తూ మాట్లాడిన ఒక మాట. వీరు మామూలుగా ఏదో బాప్తిస్మం ఇస్తే బాప్తిస్మం అని ఒప్పుకోర్రా బాబు, వీరు పరిశుద్ధమైన దేవుని వాక్యములో నీటి బాప్తిస్మము, ఆ నీళ్లలోనికి దిగి ముంచబడుట అనే బాప్తిస్మము, అది సంఘములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదేశించినట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇవ్వబడే బాప్తిస్మము. ఇట్టి బాప్తిస్మమును ఆచరించే బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఉచితమైన దేవుని కృపను పొందిన బిడ్డలు, పాప క్షమాపణ పొందిన బిడ్డలు, ఎవరి పేర్లైతే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన రీతిగా విశ్వసించిన వారు, లోబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, వారు తమ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయనే ఒక నిరీక్షణ, ఒక నిశ్చితమైనటువంటి విశ్వాసము కలిగిన, అచంచలమైనటువంటి నిరీక్షణ కలిగిన వ్యక్తుల యొక్క కలయిక. అట్టని చెప్పేసి ఎవరైనా వీళ్ళందరూ పర్ఫెక్టా అంటే కాదు. ఎవరు పర్ఫెక్ట్గా ఎవరు లేరు, ఉండబోరు. యేసు ప్రభు వారిని ఎదుర్కొనే వరకు ఈ లోకంలో ఆయన స్థాపించిన పరిశుద్ధ సంఘములో అనుదినము, అదే ఆ ప్రతివారము క్రమం తప్పకుండా ఆరాధిస్తూ వాక్య ధ్యానములో జీవిస్తూ తమ కుటుంబంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు సత్యమనే ధ్వజము క్రింద నిలువబడిన బిడ్డలు, పాపమును త్యజించిన బిడ్డలు, అపవాదిని ఎదిరించే బిడ్డలు, లోకానికి అపవాదికి శరీరానికి వ్యతిరేకంగా నిలవబడే బిడ్డలు. ఎందుకంటే మన శరీరమే మనకు నిరంతరం వ్యతిరేకంగా మనకు పోరాటం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోకస్తులు అంటే సాతాన్ని ప్రభావంలో ఉన్నవారు, వారిని ఎవరిని ద్వేషించమని కాదు, దేవుడు లోకాన్నే ప్రేమించారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ వారందరూ మారుమనసు పొందాలని, సత్యాన్ని తెలుసుకోవాలని, తండ్రి అయిన దేవుని యొక్క అనాదికాల సంకల్పము ఏ రీతిగా కుమారుడైన క్రీస్తు ద్వారా లోకంలో నెరవేర్చబడిందో, ఆ కుమారుడు చేసిన మహోన్నతమైనటువంటి ఆ యొక్క పాప క్షమాపణ కొరకు తను తాను అర్పించుకొని బలి చేసి తన అమూల్యమైన రక్తధారుల చేత యుగముల వరకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటు వారిని పాపముల నుండి విడిపించి వారికి ప్రాయశ్చిత్తము చేసి ఒక క్రొత్త పేరు పెట్టి వారి పేర్లు జీవగ్రంథములో నమోదు చేసి వారి తరపున తానే ఉత్తరవాదిగా ఉండి పడిపోయినా లేవనెత్తి మరి తన మెల్లని చల్లని పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగంలో నివాసం ఉండే ఆత్మ ద్వారా వారితో అనుదినము ముచ్చటిస్తున్న దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన బిడ్డలు స్థానిక సంఘాలలోని విశ్వాసులు. వారు ఎవరినో ఏదో నిందించి ఇతరులపై పడి ఏడ్చి దేవుడు అప్పగించిన పనిని విస్మరించేవారుగా వారు ఉంటారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటి ప్రకారం మీరు చేయండి అని ప్రభు ఎవరికైతే ఆదేశించారో అట్టివారు ప్రభు బిడ్డలుగా, విశ్వాసులుగా, స్థానిక సంఘముగా, యేసయ్య శరీరంలో అవయవములుగా వారు ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పుకుంటూ పోతే దీనికి ఒక పరిమితే లేదు. అసలు 24 గంటలు మారథాన్ అంటే వాక్యాన్ని చెబుతూ పోవచ్చు. చెప్తే ప్రయోజనం ఏమున్నది? గ్రహించుకునే బిడ్డలు కావాలి, ఆసక్తి కలిగిన వారు కావాలి, నిరంతరం దాన్ని అధ్యయనం చేస్తూ ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పికలతో లోకంలో ఉండే పరిశుద్ధ సంఘములు, యవ్వన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు, అన్ని వయస్సుల వారు, అన్ని వర్గముల ప్రజలు, ఇది ఈ లోకంలో ప్రభువును విశ్వసించిన బిడ్డల మధ్యలో
కుల మత వర్గ ప్రాంత విచక్షణయే ఉండదు. వారు పరిపూర్ణంగా ప్రభువును విశ్వసించిన బిడ్డలే, ప్రభువును మహిమపరచుటయే ధ్యేయముగా కలిగిన బిడ్డలే ఉంటారు. కనుక అందుకే ఇది విశ్వవ్యాప్తముగా ఉన్న దేవుని కుటుంబము, దేవుని బిడ్డల యొక్క సహవాసం, పరిశుద్ధుల సహవాసం. వారు ప్రభు బిడ్డలై, ప్రభు రక్త సంబంధులై, ఈ లోకంలో రక్త సంబంధుల్ని ప్రేమించవద్దని దేవుడు చెప్పాడా? ప్రేమించమని చెప్పాడు. కానీ ఈ రక్త సంబంధం కంటే ఇది ద్రోహాన్ని చేయగలిగే వ్యక్తులు ఉంటారు ఈ లోకంలో. కానీ ప్రభు రక్తం వలన కడుగబడిన బిడ్డలకు ప్రభు యొక్క స్వభావము వారు సంతరించుకుంటారు, నూతన జన్మ అనుభవం పొందుతారు. ఆత్మ వారికి నూతన స్వభావం కలుగు చేస్తారు. ఇవాళ చెప్పుకుంటూ తిరిగేవారు, నా కొత్త స్వభావం ఉంది, నేను కొత్త జన్మ ఎత్తాను. నీవు ఎత్తడం కాదండి, నీవు నేను ఎత్తామని చెప్పడం కాదు. మనలో ప్రభు కొరకు జీవిస్తూ ఉన్న సాక్ష్యం, ప్రభు యొక్క కార్యం అవిశ్రాంతంగా నిరవధికంగా మనలో దేవుడు చేస్తూ ఉన్న కార్యం అది కొనసాగుతూ ఉన్నదా లేదా, ఆయన మనలో ప్రారంభించిన సత్క్రియ కొనసాగుతూ ఉందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజం చూస్తూ ఉంది, మనలో వెలుగు ఉన్నదా, వెలుగు సంబంధులమా, వాక్య సంబంధమైన వారమా, సత్యములో అంటుకట్టబడిన వారమా, క్రీస్తు ప్రభు అనే ఆయన యొక్క సజీవమైన, అది నిజమైన ద్రాక్షావళి, ఫలించే ద్రాక్షావళి. తండ్రి అయిన దేవుడే శ్రద్ధ వహించి ఆ ద్రాక్షావళిని చూస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్షావళి ఆయన వ్యవసాయకుడు. మనము కుమారుడైన క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడిన ద్రాక్షావళులాగా ఉన్నామా? మనలో జీవము స్రవిస్తూ ఉందా? పరిశుద్ధాత్మ వరమును మనం పొంది ఉన్నామా? ఆ పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా, మనలో అచేతనంగా పడి ఉండకుండా ఆయనకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి సత్యమునకు మనం కట్టుబడట ద్వారా, ఆయనకు లోబడట ద్వారా ఆత్మయే మనము పానముగా చేస్తూ ఉన్నామా? ఆత్మలో నిశ్చయత కలిగి ఉన్నామా? వాగ్దానములను నమ్ముతూ ఉన్నామా? నిజమైన క్రైస్తవ్యానికి ఇవన్నీ ముఖ్యమైనవి. పైనుండి దిగి వచ్చే జ్ఞానము కొరకు ఎదురు చూస్తున్నామా? లోక సంబంధమైన జ్ఞానముతోనే పోరాటం చేస్తూ ఉన్నామా? మన స్వశక్తిపై ఆధారపడుతున్నామా? లేకపోతే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచముతో మన పోరాటాలు చేస్తూ ఉన్నామా? మనకు ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడినవా? మనం ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినట్లయితే ప్రకృతి శక్తులతోనూ లోకనాథులతో మన పోరాటంలో ఉన్నామని, వారు నిరంతరము మనకు విశ్రాంతి లేకుండా భూమిలో యుద్ధ సన్నద్ధులుగా మనం ఉండవలసిన అవసరతను దేవుడే ముందుగా తెలియచేసి ఉన్నారు. సర్వాంగ కవచం ఉండడం వల్ల ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేసిన రీతిగా 6వ అధ్యాయంలో అట్టి సర్వాంగ కవచము ఉంటేనే మనము పోరాటంలో జయం పొందుకుంటూ పోతాము. అపవాది చేతిలో వాడు చేసే ముప్పేట దాడిలో పడిపోకుండా మనము దెబ్బ తగిలిన మోర్టల్ వూండ్స్, మనకి అంటే మరణకరమైన లోతైన గాయములు మనకు కలుపుకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మంచి సమరయుడు ఆయన మనను ఆదరించేవాడై, మన పోషించేవాడై, మన గాయములు కట్టేవాడై, మన పక్షమున వ్యయమును చెల్లించేవాడై, తిరిగి వాడై, మనను తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడై, చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు. పరిశుద్ధాత్మ సంబంధమైన ఆత్మ ద్వారానే లేఖనాలను గ్రహించుకోవడం వల్ల మనలో దేవుడు కలిగించే ఆనందముతో కూడిన, ఉద్వేగముతో కూడిన వాస్తవిక సత్యాలు ఇవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో 1వ కొరింథీయులకు పౌలు గారు రాస్తూ 1వ అధ్యాయం 2వ వచనంలో స్థానిక సంఘము అని మనం చెప్పాలంటే ఒక ఉదాహరణ ఇది. ఏంటి అక్కడ? unto the church of God which is at Corinth. కొరింథులో ఉన్న దేవుని సంఘము. It's a church stationed at Corinth or located at geographical place called Corinth. కొరింథు అనబడే ఒక భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటిది. ఇది స్థానికమైన ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న స్థానిక సంఘం.
అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 4వ వచనంలో జాయిన్ అక్కడ యోహాను ఆయన చెప్తూ ఉన్నారు, జాన్ టు ద 7 churches విచ్ ఆర్ ఇన్ ఏషియా. ఆసియాలో ఉన్న, అంటే ఏషియా మైనర్, ఏషియాలో చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘములను గురించి ప్రస్తావన అక్కడ ఉంచు ఉన్నది. యోహాను 7 సంఘములకు ఈ విషయాలు రాశాడు. ఒక అదృశ్యుడైన, ఇది ఒక అదృశ్యమైన విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి సంఘము కాదు, కానీ ఆ 7 సంఘములు ఏమిటని పేర్లు చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఒకటి ఎఫెసు, రెండవది స్ముర్ణ, మూడవది పెర్గమము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, అలాగే లవొదికీయ అనేటువంటి సంఘములు. ఇది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రతి సంఘమునకు కూడా ఒక ప్రత్యేకమైన కాపరి ఉంటారు, ప్రత్యేకమైన సభ్యులు ఉంటారు, ఆయా ప్రాంతాలకు చెందిన వారు, ప్రత్యేకమైనటువంటి వారి కొన్ని బలములు, కొన్ని ప్రత్యేకమైన లోపాలు, మనుషులే కదా ఆ సంఘాలలో భాగస్వాములైన వారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది స్థానిక సంఘం సిద్ధాంతానికి ఒక బలమైన బైబిల్ ఆధారం. ఇది లోకల్ చర్చ్. మా యొక్క ప్రాధాన్యత, మేము విశ్వసిస్తున్నటువంటి లేఖన భాగము మాకు అర్థమైన రీతిగా, మేము తెలుసుకున్న రీతిగా, మేము బోధించబడిన రీతిగా మేము చెబుతున్నటువంటి విధానం ఏంటంటే, అది స్థానిక సంఘము. ఏదో మార్మికమైనదో, ఎవరికి కనబడనటువంటిదో, అది ఆత్మస్వరూపముగా ఉన్న కేవలం ప్రభువుకు మాత్రమే కనబడే సంఘమా అని కాదు, కానీ అది ఎంతో భౌతికమైనది, బాహ్యమైనది, కంటికి దృశ్యమైనటువంటిది. ప్రభు కృపలో ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించుకోదగినటువంటిది ఆ సంఘం. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రేమతో మీకు నేను తెలియచేస్తున్న విషయాలు, ఇది స్థానిక సంఘము అని నేను బాగా నొక్కి వకాణిస్తూ ఉంటాను. ద ఎంఫసిస్ ఈజ్ డెఫినెట్లీ ది లోకల్ చర్చ్, ది ఎక్స్ప్రెషన్, ద విజిబుల్ ఆర్ టాంజిబుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం. అంటే సజీవమైన దేవుని యొక్క ఆత్మీయ వ్యవస్థ. ఇట్స్ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, బట్ ఇట్ ఈస్ ఆర్గానిక్, ఇట్ ఈస్ లివింగ్, and it is visible, and it can be felt, it can be seen. చూడవచ్చు, స్పృశించవచ్చు, గమనించవచ్చు. కాబట్టి సంఘము దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క ఆలోచనను బట్టే ఉనికిలోనికి వచ్చింది తప్ప, మనుషుని యొక్క ఇచ్చ బట్టి మాత్రము, మానవుని యొక్క మనసులో కలిగిన ఆలోచనను బట్టి ఆ సంఘము ఏర్పడనే లేదు. హల్లెలూయా. అది దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సంఘమై ఉన్నందువలన మనమందరము ఆ సంఘములో క్రీస్తుతో అంటుకట్టబడిన వారముగా ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తే సంఘమునకు ఏకైక అధిపతి. హీఈస్ ద లార్డ్, హీఈస్ ద హెడ్. స్థానిక నూతన నిబంధన సంఘము దేవుని కార్యమునకు కేంద్ర బిందువు. ఇట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. అంటే దేవుని కార్యాలు స్థానిక సంఘం అనే కేంద్రకములో నుండే, ఆ కేంద్ర బిందువులో నుండే, ఆధారములో నుండే, ఆ స్థానిక సంఘములో నుండే కార్యాలు జరుగుతాయి. వాటిని మనం చూస్తాం. ప్రతి విశ్వాసి కూడా విశ్వాసముతో కూడిన స్థానిక సంఘములో సభ్యుడై సేవ చేయుట దేవుని చిత్తం అన్నమాట. అంతేకాకుండా సంఘమును ప్రేమించుట అనగా క్రీస్తును ప్రేమించుట.
సంఘమును నిర్లక్ష్యము చేయటం అనగా క్రీస్తు ఉద్దేశాన్ని నిర్లక్ష్యము చేయట. ఎందుకంటే ఆ సంఘము కొరకే తన ప్రాణం పెట్టారు ప్రభు. ఆ సంఘములో చేర్చబడిన వారే నిజమైన పరిశుద్ధులైన క్రీస్తు ప్రభు యొక్క అనుచరులు. కాబట్టి ఈ నూతన నిబంధన సంఘము ఎప్పుడు ఏర్పడింది అని ఎవరైనా ఆలోచన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సునగోగులలో ఆయన సమాజ మందిరములలో చేరి ప్రవక్తలు రాసిన గ్రంథపు చుట్టలను ఆయన చదివి ప్రజల మధ్యలో తిరిగి ఆయన ఒక రబ్బీగా బోధకుడిగా ఆయన ఉన్నారు. అయితే చారిత్రాత్మక బాప్టిస్టు సిద్ధాంతము ప్రకారము ఇశ్రాయేలు అంటే ఇజ్రాయేలు దేశము లేక ఇజ్రాయేలు ప్రజలు మరియు సంఘము రెండు ఇవి ఒకటి కావు. కొన్ని సంస్థల వారు అంటే కొన్ని సమాజముల వారు కొన్ని సిద్ధాంతములను విశ్వసించే విభిన్నమైనటువంటి ఉపదేశాలు వారికి ఉన్నాయి. వారు ఇశ్రాయేలుకు సంఘానికి వ్యత్యాసం లేదు, అవి రెండు విభిన్నమైనవి కావు అని వారు చెబుతారు. కానీ నేను చదివినంత మేరకు, నేను శిక్షణ పొందినంత మేరకు, ఈ నేటికి అనుదినము నేను లేఖనాలను పరిశోధిస్తున్నంత మేరకు ఇజ్రాయేలు దేశము సంఘముగా దేవుడు ఎన్నడూ పేర్కొనలేదు. ఇది నూతన నిబంధన సంఘము. ఇజ్రాయేలు దేశము దేవుడు ఇచ్చిన వాగ్దానము మేరకు, అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన మేరకు ఏర్పడిన ఆయన ఎన్నుకొనిన ప్రజలు. అయితే వారు ఇంకా ప్రభు యొక్క ఇశ్రాయేలీలు అంటే వారిలో కొందరు చాలా మంది పరిశుద్ధాత్మ కార్యమును బట్టి, తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని బట్టి వారు మెస్సియానుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తించి ఆయనలోనే పరిశుద్ధ లేఖనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరాయని వారు విశ్వసించి లోబడి పరిశుద్ధ గ్రంథానికి తమను తాము లోబర్చుకొని దేవుని చిత్తానికి కట్టుబడి క్రిస్టియన్స్గా అంటే క్రైస్తవులుగా వారు మారిపోయారు, బాప్తిస్మాలు పొందారు. యూదులైనను వారు క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ నూతన నిబంధన సంఘమును పాత నిబంధన కాలములో ఉనికిలో లేదు, అది ఎక్కడా కూడా లేదు. అయితే అది ఇశ్రాయేలు జాతికి కొనసాగింపు కూడా కాదు. సంఘం అనేది ఇశ్రాయేలును భర్తీ చేసిన ఆత్మీయ ఇశ్రాయేలు కూడా కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ స్పిరిచువల్ ఇజ్రాయెల్ లైక్ మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ Israelites or the nation Israel as the church as Israel. అంటే ఆ రెండింటినీ కూడా సమానమైన భావంతో, భావార్థంతో వారు దాన్ని పలుకుతూ ఉన్నారు, దాన్ని అలా ట్రీట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు కాదు. సంఘము దేవుడు నూతన నిబంధన కాలములో ఏర్పరచుకునే ఒక కొత్త వ్యవస్థ. అనాది కాలములో నుండి దేవుని హృదయాంతరంగంలో ఉన్న మార్మికంగా ఉన్నటువంటి ఒక విషయం. అది చరిత్రాత్మకంగా చూసినట్లయితే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములోని పెంతెకోస్తు దినము నాడు ప్రారంభమైనటువంటి ఒక నూతన ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైన భౌతికంగా ప్రజలందరూ చూడగలిగిన దేవుడు ఏర్పాటు చేసిన, స్థాపించిన ఒక నూతన ప్రారంభం. మత్తయి సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఇక్కడ యేసయ్య కడుతున్నారు ఆ సంఘాన్ని. పాత నిబంధనలో విషయాలు ఏమీ ఇక్కడ ఇశ్రాయేలుతో దీన్ని ఈక్వేట్ చేయట్లేదు. కానీ ఇశ్రాయేలు దేవుని ప్రజలే అయినప్పటికీ వారు భవిష్యత్ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా అభిషిక్తుడైన దేవుని కుమారుడు, దేవుడు ఆయన తమ కొరకు వచ్చినవాడని తదనంతర కాలములలో రానున్న దినములలో వారు గుర్తుపడతారు. దానికి ఇంకా సమయం ఉన్నది. పరిశుద్ధ లేఖనాల నెరవేర్పు అవసరమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యంలో
ప్రభు అయిన యేసు పరలోక ఆరోహణమునకు ముందు శిష్యులకు మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొద్ది దినములలో సంభవించునని చెప్పారు. ఆయన చెప్పారు అంటే సంఘమును ఏర్పరిచిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము అప్పటికీ ఇంకా సంభవింపలేదు. అపొస్తలుల కార్యములలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయంలో 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూస్తే, ఇంగ్లీష్లో చదవటం అలవాటు, నన్ను ఎవరు అసహనం చూపవాకండి దయచేసి ప్రేమతో వేడుకుంటున్నాను. ఇట్స్ మచ్ ఈజియర్ ఫర్ అస్ టు రీడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చురల్ ట్రూత్ టు ద హీరర్స్ యూజింగ్ ది ఇంగ్లీష్ బైబుల్. ఫర్ మీ అట్లీస్ట్ నాకు అది అలవాటైంది. దాన్ని బట్టి మీరెవరు అసహనానికి గురి కాకుండా మీరు కూడా చదవండి లేఖనాలు. దాని ఎక్కడ ఉన్నదో అనేది నేను చెప్తున్నాను కాబట్టి, లేనిది నేను చెప్పట్లేదు కాబట్టి. 1 కొరింథీ 12:13 మనం చదువుతాం. ఫర్ బై వన్ స్పిరిట్ ఆర్ వి ఆల్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ. క్రీస్తు అనే ఆ శరీరంలోనికి, ఆ సంఘములోనికి, సజీవమైన ఆ వ్యవస్థలోనికి మనము బాప్తిస్మం పొంది ఉన్నాం. ఒక్క ఆత్మలోనే బాప్తిస్మం పొంది ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా యూదులైనను, అన్యజనులైనను, దాసులైనను, మరి స్వతంత్రులైనను ఒకే శరీరంలోనికి వారు చేర్చబడుతున్నారు. అందుకనే క్రీస్తు శరీరంలోనికి చేర్చబడిన నిజమైన విశ్వాసులైన దేవుని సంబంధులైన ప్రజలకు కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, విభేదము లేదు. వారికి స్వేచ్ఛ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడే సంఘములో మనందరినీ సభ్యులనుగా చేరుస్తూ ఉన్నాడు. మనం విశ్వసించిన విశ్వాసాన్ని ఒప్పుకొని బహిరంగముగా యేసే రక్షకుడని మనం ప్రకటించి లోక ప్రజలందరి ఎదుట మనము క్రీస్తును వెంబడించే ఆయన బిడ్డలమని లోకానికి మనం తెలియచేయటం ద్వారా మరి మనం లోక ప్రజలందరి ఎదుట ప్రభు బిడ్డలమనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలాసేపు పడుతుంది, ఎక్కువసేపు. నేను యూజువల్గా చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని అనేక స్థలాలకు వెళ్ళి అనేక మంది వ్యక్తులకు చాలా సందర్భాల్లో వారికి ఆహారము, మరి ఇక వీలైతే ప్రయాణ ఖర్చులని, మనం సమావేశమయ్యే ఆయా ప్రదేశాలకు చాలా ద్రవ్యం ఖర్చు, ప్రయాణ ఖర్చులని, ప్రయాసలకు చేస్తున్నప్పుడు నేను కనీసం 1 గంట పాటు ఈ యొక్క లేఖనాల సత్యాలను నేను పరిశోధించి తెలుసుకున్న వాటిని, మరి బైబిల్లో ఉన్న వాటిని అది రూఢిగా ఇది దేవుని చిత్తము, ఇది సత్యం అని తెలుసుకున్న తర్వాత బైబిల్ కళాశాలలో నేను చదివాను. మంచి పేరున్న కళాశాలలోనే ప్రముఖులైన దైవజనుల యొద్ద శుశ్రూష చేసి పాఠ్యాంశాలు నేర్చుకొని, మరి అమెరికాలో నేను, దేవుని దాసురాలు పుష్పకుమారి, మరి 4ంటికే మేము లేచి సిద్ధపడి 5:30-6 గంటలకు వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోవడం విచిత్రం అనిపించేది నాకు. మా బాబు చిన్నవాడు, చాలా చిన్న పిల్లవాడు. ఆయన్ని సిద్ధపరచుకొని నా భార్య తాను ప్రయాసతో చాలా దీనురాలుగా ఉన్న, చాలా మందికి ఆమెలో దేవుడు ఉంచిన ఆసక్తి, పట్టుదల, పౌరుషము వగైరా ఇవి నేను చూసి నేను కూడా పురికొల్పబడి, పట్టాల మీద నాకు నమ్మకం లేదు కానీ ఈ లోకస్తులు ఎంతోమంది చేస్తున్నారు కదా, మరి మనం కూడా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, మరి మనం కూడా చేద్దామని పురికొల్పి తనకున్న అమితమైన ఆసక్తిని బట్టి తాను ఏసీటీసీ కాలేజీలో చేరి మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సు నేర్చుకుంటూ ఉన్నది. కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను సవాలు చేయబడి, అప్పుడు నేను కూడా అందులో అదే కాలేజీకి రోజు తీసుకువెళ్ళాలి కారులో. మా బాబు, నేను, తర్వాత మా డ్రైవర్, మేము ఇలా వెళ్ళాము. అలా ఎవ్రీడే మా బాబుని స్కూల్ నుండి తీసుకురావడం, చిన్నపిల్లవాడు హై స్కూల్లో ఉన్నప్పుడు మరి ఆయన్ని తీసుకొని రావడం, మా క్లాసెస్ టయానికి మేము వెళ్ళడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇదంతా?
బైబిల్ నేర్చుకుంటే తప్ప లేదే. చదవాలి, అధ్యయనం చేయాలి. ఎవరి అభిప్రాయాలు వారికే ఉంటాయి, కానీ మన అభిప్రాయం ఏమిటి, మనం గ్రహించుకున్నది ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితమై వ్రాయబడిన పరిశుద్ధ లేఖనము మనం గ్రహించుకున్నది ఏంటి, వాట్ ఈజ్ అవర్ స్టాండ్, మన వ్యక్తిగత విశ్వాస ప్రమాణము, వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్, మనం ఏ విధంగా ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభువును మహింపరుస్తూ ముందుకు కొనసాగుతున్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా ప్రియులైన మీ అందరికీ నేను తెలియజేయగోరుతున్నాను. మరి ఈ ఒక్క శరీరము అనగా క్రీస్తు సంఘము, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘము, తను స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంఘము. ఇది సంఘము అనేది ఇది ఒక మర్మము లేక మార్మికమైనది, ఇట్స్ ఎ మిస్టరీ అంటాం ఇంగ్లీష్లో. అది పాత నిబంధనలో బయలుపరచబడని సత్యం. నూతన నిబంధనలో మర్మము అనగా అర్థము కాని విషయం కాదు, కానీ పూర్వకాలములలో దేవుని యందు దాచబడి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన సత్యము. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే కొత్త నిబంధనలో పౌలు గారు రాసిన ఈ విషయాలు విద్యావిహీనులు, పామరులు అని ఆ రోజున పేతురు గారు చెప్పారు. చాలా మందికి పరిశుద్ధ లేఖనాలను అపార్థం చేస్తూ వారు తమ సొంత బాణీలో దాన్ని భాష్యం చెప్పుకుంటే కామెంటరీ రాసుకొని చెప్పి దాన్నే ప్రచారం చేసుకుంటూ తిరిగారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, వినండి, తెలుగులో కూడా మీరు చదువుకోండి. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు, అలాగే 9వ వచనాలు. How that by revelation he made known unto me the mystery which in other ages was not made known unto the sons of men. అపోస్తలుడైన పౌలు వివరించిన ఈ మర్మము ఏమిటంటే కూడా మనం తెలుసుకుందాము. ఈ సత్యము పాత నిబంధన ప్రవక్తలకు తెలియబడలేదు. ఎందుకంటే రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయములో 25వ వచనం ఇలా తెలియజేస్తాం. అకార్డింగ్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ద మిస్టరీ విచ్ వాజ్ కెప్ట్ సీక్రెట్ సిన్స్ ద వరల్డ్ బిగాన్. ప్రపంచము ఆవిర్భవమై ప్రారంభమవక మునిపే మరి మార్మికముగా దేవుడు దాచి ఉంచినటువంటి ఈ మర్మము మరి ఈ దినములలో కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన తన పరిశుద్ధ ప్రవక్తలను, అపోస్తలులను మరి వాడుకొని వారి ద్వారా చేస్తూ వచ్చిన కార్యాలు, తాను జరిగించిన క్రియలన్నిటినీ, వాటన్నిటిని బట్టి అది బయలుపరచబడింది. సంఘమునకు సంబంధించిన ఈ సత్యము యుగ యుగములుగా దేవుని యందు రహస్యముగా ఉండి నూతన నిబంధన కాలములో బయలుపరచబడింది పౌలు గారి సమయంలో. ఈవెన్ ద మిస్టరీ which hath been hid from ages and from generations. అబ్బా, తరతరముల నుండి దాచబడిన మర్మం. ఈ మర్మములలో ప్రధానమైన సత్యం ఏంటంటే మీలోనున్న క్రీస్తు మీలో ఉన్నాడు. ఆ క్రీస్తే మహిమ యొక్క నిరీక్షణగా, ద గ్లోరియస్ హోప్ అంటే అది మహిమాన్వితమైన నిరీక్షణగా బయలుపరచబడింది. ఇశ్రాయేలు మరియు సంఘము వేర్వేరు అనే విషయాన్ని నేను చెప్పి ఉన్నాను ఇంతమునిపే. అయితే ఇశ్రాయేలు దేశము కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్నాడు దేవుడు. అదే సమయంలో సంఘము కొరకు మరొక ప్రత్యేకమైన కార్యమును నిర్వహిస్తూ ఉన్నాడు. సంఘము ఇశ్రాయేలును భర్తీ చేయలేదు.
అబ్రహాము యొక్క నిబంధన, దావీదు యొక్క నిబంధన, ఇతర ప్రతిపాదించబడినటువంటి మరి అన్నటికీ నిలిచిపోలేనటువంటి, నిలిపివేయబడదగినటువంటి గొప్ప వాగ్దానములు అవన్నీ కూడా భవిష్యత్తులో అక్షరార్థంగా, అంటే లిటరల్గా ఇంగ్లీష్లో అంటాము, లిటరల్ అంటే అక్షరాల ఆయన వాటి నెరవేర్పును మనం చూడబోతున్నాం. సంఘము అనేది ఒక క్రొత్త మనుష్యుడిగా ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 15లో చెప్పబడిన రీతిగా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ఒక దైవిక వ్యవస్థయే సంఘము. సంఘము అంటే క్రీస్తు శరీరము. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 22-23 వచనాలు, ఈ వచనాలు నోట్ చేసుకొని చూస్తే మనం ఈ సులభంగా గ్రహించుకుంటాము. ఇది సుధీరో ఇంకొక వ్యక్తో చెప్పేది కాదు, మేము చెప్పలేము. అండ్ గేవ్ హిమ్ టు బీ ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్ విచ్ ఈస్ హిస్ బాడీ. క్రీస్తే సంఘమునకు శిరస్సు అని దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, తదుపరి అంశాలు దేవుని చిత్తమైతే మరొక సెషన్లో దేవుడు అనుమతిస్తే ఇలాంటి అనేకమైన ప్రయోజనకరమైన సంఘమునకు సంబంధించిన అనేక విషయాలు మరి దేవుని బిడ్డలైన వారు ఆసక్తి కలిగి వీటిని అధ్యయనం చేయాలని, వ్యక్తిగతంగా మీరు పఠించాలని, వచనాలన్నింటినీ మీరు పరిశోధన చేయాలని, మీరు నోట్స్ రాసుకోవాలని, రాసుకున్న దాన్ని యథార్థంగా రూఢిగా ఇది నా సత్యమని మీరు నిర్ధారించుకోవాలని, పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడాలని, ఆత్మ పూర్ణతతో అభిషేకంతో మీరు ముందుకు నడవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు ఆయనకి ఎంతో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి నేను చెల్లిస్తూ ప్రియులైన మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, నీ ప్రియకుమారుడి ద్వారా ఈ అంచె దినములలో ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములకు ప్రాతిపదికగా ఉన్న పరిశుద్ధమైన సువర్తమానము, అదే సువార్త. ఎవరైతే చీకట్లో, అంధకారంలో, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారో, దేవుని ఎరగని స్థితిలో ఉన్నారో, అట్టివారు జీవపు వెలుగులోనికి తండ్రి అయిన దేవుని కుమారుడగు క్రీస్తు ద్వారా పాప ప్రాయశ్చిత్తం పొంది పరమ తండ్రితో ఉన్న వైరమును ముగించుకొని కుమారుడు ద్వారా సమాధాన స్థితిలోనికి తండ్రి అయిన దేవునితో అనుబంధము పెనవేసుకున్నటకును, అలాగే కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అవయవములుగా సజీవమైన ఆయన శరీరంలో అది ఆర్గానిక్ బాడీగా సజీవమైన ఒక వ్యవస్థగా నీవు స్థాపించిన ఈ సంఘంలో మమ్మలందరినీ నీవు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అతికి ఉన్నావు. సజీవమైన రాళ్ళుగా నీవు మమ్మల్ని కడుతూ ఉన్నావు. మేము ఒకరికి అనుబంధము కలిగి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి, సత్యం విషయమైనటువంటి గ్రహింపుతో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ, వాక్య ప్రచురణ పరిశుద్ధాత్మ ద్వారా పురికొల్పబడి, బలపరచబడి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకొని ఒకరు మమ్మలను పురికొల్పి ముందుకు నెట్టడం కంటే నీవే మమ్మలను నీ చేయి అందించి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ సంఘములలో తోటి విశ్వాసులందరితో ఏకీభవించి సత్య స్వార్థ ప్రచురణయే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి సమస్త జనులను శిష్యులనుగా చేయుడే. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో సదాకాలము నేను కూడా ఉన్నాను నీవు కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా చేసిన వాగ్దానము మేము విశ్వసించి ఉన్నాం. మా కార్యములు కావు, ఇవి మీ కార్యం. సంఘము మాది కాదు, నీవే నిర్మించావు పరమ తండ్రి కుమారుడు ద్వారా. ఆ కుమారుడు మమ్మల్ని ఇంకనూ కడుతూ ఉన్నాడు, సంఘములన్నీ నిర్మిస్తూ ఉన్నాడు. భూమి మీద తన కార్యములు జరుగుతూ ఉన్నవి. మేమెంతో ఆనందముతో, ఆత్మ సంబంధమైన వెలుగుతో, హృదయపూర్వకమైనటువంటి ఉత్సాహంతో, ఆనందంతో శ్రమలు కలిగినప్పుడు శ్రమ శరీరానికి శ్రమ అయినను ఆత్మలో ఆనందము నీవు కలుగజేయవాడవై నీతిమంతులుగా ఉన్న మమ్మల్ని తీర్చున్నావు కనుక 7 సార్లు పడిపోయినను తిరిగి చేయినందించి లేవనెత్తేవాడుగా నీవు ఉన్నందువల్ల
నీ సత్యం ఎన్నటికీ అపజయం పొందదు గనుక నీ సంఘమునకు వ్యతిరేకంగా పాత నరకము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు గనుక అజేయమైన ఈ నీ సంఘములో మమ్ములను నీ శరీర అవయవములుగా చేసినందుకు మా కొరకు ప్రాణము పెట్టి రక్త సంపాద్యముగా మమ్మలను స్వకీయమైన నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానం వింటున్న మా ప్రియులందరినీ దేవునితో నింపుమని మహిమ పొందని మా ప్రతి బలహీనతను తీసివేసి క్రీస్తు ప్రభు ద్వారా బలపరిచి సంపూర్ణ సత్యంలో మనం ప్రతిష్ఠించుకోమని ఆత్మాభిషేకంతో ఆత్మకు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం కలుగు చేయుటను బట్టి ఈ లోక సంబంధమైన అజ్ఞానము చీకటి తిమిరములు అన్నిటిలోంచి విడుదల పొంది పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణ వెలుగులో సాగిపో భాగ్యము అత్యధికంగా మాకు అనుగ్రహించి మా ద్వారా పరిశుద్ధులైన విశ్వాసుల ద్వారా నీ పరిశుద్ధ స్థానిక సంఘముల ద్వారా నీవే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని జీవాధిపతి అయిన యేసు పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థనా మనవులన్నీ మీకు సమర్పించి మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ప్రియులారా, ఈ వర్తమానం విన్నందుకు వందనాలు. ఈ దేవుని చిత్తమని మీరు భావించితే ఈయన చెప్పిన విషయాల్లో మీరు ఏకీభవించి ఇది సత్యమని మీరు రూఢి చేసుకున్న తర్వాత ఇతరులతో కూడా దీన్ని పంచుకోండి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి అలాగే ఫేస్బుక్ పేజీని కూడా మీరు తప్పక ఫాలో చేయండి, ఇతరులకు పరిచయం చేయండి. మరి మనము దేవునిలో ఆయన పరిచర్యలో భాగస్వాములమై ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఈ లోకంలో ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన శరీరంలో అవయవములుగా మనం అందరం ఉండి మహిమపరచున్నట్టు దేవుని మెండైన కృప మనకు సదాకాలం తోడైండును గాక. ఆమెన్. మీ అందరికి చాలా వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరలా ప్రభు మరొక సమయంలో అవకాశం ఇచ్చే వరకు దేవుని మెండైన కృప ఎడబాయిన ఆయన సన్నిధి మనని బలపరిచి స్థిరపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ and God bless you all. Praise the Lord.